హాయ్ అండి. బెండకాయ కర్రీని చాలాసార్లు చేసే ఉంటారు కదా, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లేట్లో పెట్టగానే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది రైస్లోకైనా, చపాతీ, నాన్, రోటీ, పుల్కా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ పెరుగుని తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి కొంచెం గరం మసాలా కూడా వేసేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. బెండకాయలని ఇలా బారుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఒక 50% ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన ఆయిల్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లో కొంచెం కసూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.